శ్రమజీవుల హక్కులకై అసువులు వాసిన అమరులారా అందుకోండి మా మాధవాని పల్లి దళిత బిడ్డల వందనాలు. మీ త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం. ఈ నీలి జెండా సాక్షిగా అంబేద్కర్ అంబేద్కర్ నీయలో అరరే అంబేద్కర్ అంబేద్కర్ నీయలో మన బహుజన దేవుడు ఎనీయలో. అంబేద్కర్ అంబేద్కర్ నీయలో మన బహుజన బాంధవుడే నీయలో. గడప గడపకు ఎనీయలో మన గుండెల నిలిచెను ఎనీయలో. అంబేద్కర్ అంబేద్కర్ ఎనీయలో మన బహుజన దేవుడు ఎనీయలో. గడప గడపకు ఎనీయలో మన గుండెల నిలిచెను ఎనీయలో. అంబేద్కర్ 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 చల్ అంబేద్కర్ అంబేద్కర్ ఎనీయలో మన బహుజన దేవుడు ఎనీయలో. భారత రాజ్యాంగం ఎనీయలో తన చేతితో రాశను ఎనీయలో. భారత రాజ్యాంగం ఎనీయలో తన చేతితో రాశను ఎనీయలో. మన బతుకుల కొరకు ఎనీయలో తన బతుకులు దారాపోసెనురో. మన బతుకుల కొరకు ఎనీయలో తన బతుకులు దారాపోసెనురో. అంబేద్కర్ 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 చల్ అంబేద్కర్ అంబేద్కర్ ఎనీయలో మన గుండెల నిలిచెను ఎనీయలో. గడప గడపకు ఎనీయలో మన గుండెల నిలిచెను ఎనీయలో. మన ఈ స్టేజ్ మీద కూర్చున్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్న అందరికీ జేపీఎంలు సార్. థ్యాంక్ యూ అన్న. మరి బాబాసాహెబ్ భావజాలాన్ని పాట రూపంలో అందించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మాలమహానాడు రాష్ట్ర నాయకులు సాగర్ గారు, కొండ్ర సాగర్ గారు, నల్గొండ సివిల్ ఇంజనీరు, సివిల్ కాంట్రాక్టరు, మరి మన ఎంపీఓ ఉద్యోగం సాధించిన చెట్టి నాసర్ గారి బావమది వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ముందున్న మాధవారిపల్లి గ్రామ పెద్దలకు, ఉద్యోగులకు, విద్యావంతులకు, మేధావులకు, అక్క చెల్లెలందరికీ నమస్కారం. అందరికీ అశోక సామ్రాట్ విజయదశమి శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన రాజుల వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి నేను మా బావగారు చెట్టుకింది నాసర్ గారు వారికి హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, మరియు ఇంకొక బ్రదరు విజయం సాధించిన రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క గ్రామం గురించి ఇప్పుడు మీరందరూ చెప్తుంటే నాకు చాలా వెంట్రుకలు నిక్కబడుస్తున్నాయి. ఒక గ్రామంలో 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకే గ్రామం నుంచి 2 గ్రూపులు ఆఫీసర్లుగా సెలెక్ట్ అయ్యారు. చాలా గర్వకారణం ఈ గ్రామానికి. ఫ్యూచర్లో ఈ గ్రామం నుంచి 2000 మంది ఎంప్లాయీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత గొప్ప విజయం సాధించిన ఈ గ్రామం అందరికీ, ఉద్యోగస్తులకి, ఇక్కడ ఉన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ బ్రదర్. నిజంగా కూడా మీరు చెప్పిన విషయం వాస్తవం. మేము కింద అంటే అచ్చంపేట లోయర్ ప్లాట్ ఉంటాయి కదా, అక్కడ పనిచేస్తున్న సందర్భంలో తుమ్మన్పేట మన ఊరంతా పెద్ద విలేజ్, కానీ అక్కడ ఒక్క ఎంప్లాయీ ఉన్నాడు మేము పోయినప్పుడు. అది కూడా ఏంది, హోంగార్డ్ ఉద్యోగం. ఆ హోంగార్డ్ తర్వాత ఇప్పుడు కానిస్టేబుల్ అయ్యారు. నిజంగా మనం ఈరోజు 200 మంది సుమారు ఎస్సీలు, బీసీలు అందరూ కలిపి, ఎస్టీలు కలిసి ఉన్నారంటే మన గ్రామాన్ని పరిపాలించినటువంటి
అవుట నారాయణ లాంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు కానీ, అంతకుముందు ఉన్నటువంటి విప్లవం కోసం ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు కానీ ఈ విద్యను అందించడం ద్వారానే ఇది సాధ్యమైంది. మన గొప్పతనం మనకు తెలియదు. నిజంగా బ్రదర్ చెప్పింది వాస్తవం. నిజంగా మన ఊరు యొక్క చరిత్ర, మన ఊరు యొక్క ఈ గొప్పతనం తెలుసుకుంటే నిజంగా కూడా రోమాలు నిక్కబడిచేటువంటి సందర్భం. అది గుర్తు చేసినటువంటి సాగర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు యువ నాయకులు పంబలి మహేష్ గారు ఈ సందర్భాన్ని గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం. ఈ యొక్క మాధవనపల్లి చైతన్య సమావేశానికి విచ్చేసినటువంటి మాధవనపల్లి గ్రామ పెద్దలకు, యువకులకు, మహిళలకు, అదేవిధంగా స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా గ్రూప్ 2లో విజయం సాధించిన చెట్టికింది నాసరన్న గారికి, రాజీవ్ గారికి, ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మాధవనపల్లి అంబేద్కర్ యువజన సంఘం, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఉద్యోగుల ఐక్యవేదిక, ఈ కమిటీ వారందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మాధవనపల్లి గ్రామం అంటేనే విద్యలో ఈ అచ్చంపేట కాలనీస్లో తీసుకుంటే మాత్రం మాధవనపల్లి గ్రామంలో అత్యధిక ఉద్యోగస్తున్నటువంటి గ్రామం. మాధవనపల్లి గ్రామం కళాకారులు కావచ్చు, మేధావులు అందరూ కూడా ఈ గ్రామాన్ని, ఒక మాధవనపల్లి గ్రామం అంటేనే మీకు తెలివి చాలా ఎక్కువ ఉంటుంది అంటారు. ఎవరైనా ఏ సమావేశాల్లో కావచ్చు, ఊర్లలో ఏదైనా మీటింగ్లకు పోయినా, మేము పార్టీ పరంగా మీటింగ్లో పోయినా కానీ మీరు రాజకీయంగా ఉంటారు, ఆర్థికంగా ఉంటారు, తెలివి ఎక్కువ ఉంటుందని అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడంలో ఇంకా మన మాధవనపల్లి గ్రామంతా యువత ఇంకా ఎవరు లేరు కాబట్టి, ఇంకోటి ఏంటంటే మన సమావేశం ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళను చైతన్యం పరుచుకుంటూ వాళ్ళని కొంచెం ముందుకు తీసుకెళ్తే ఇంకా సక్సెస్ అవుతుంది. వాళ్ళకు కూడా మనము ఒక మోటివేషన్ లాగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇక వాల్ టోర్నమెంట్ నిర్వహించి మేము రాము అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కూడా యువతకు కూడా మోటివేషన్ చేసినప్పుడు ఆల్రెడీ మన ఊరు ముచ్చట్ల గ్రూపులో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మనందరం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటే ఇంకా ముందు ఇటువంటి ఇప్పుడు రాజీవ్ కావచ్చు, నాసరన్న కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళకు చైతన్యపరచడం వల్ల ఏమిటంటే ఉద్యోగం కొట్టుకోవాలి, మేము కూడా చదవాలనే ఇన్స్పిరేషన్ కలిగించి వాళ్ళను చైతన్యం తీసుకొచ్చే విధంగా మనం కూడా ఈ సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గాజుల టీచర్ వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు చూసినా దసరా పండుగ వచ్చిందంటే ఇదో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మన గ్రామాలలో యువతను చైతన్యవంతం చేయాలి, యువత స్ఫూర్తిగా ఉండాలి, ఎదగాలి. ఏ రంగం తీసుకున్నా ఆ రంగంకి వెళ్ళి వాళ్ళు ఎదిగితే మన ఊరు అభివృద్ధి చెందుతుంది, ముందరికెళ్తుంది అని చెప్పేసి ప్రతిసారి ఈ యొక్క సమావేశం తీసుకున్నందుకు అన్న వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రమా. మన కార్యక్రమం 1/2 అవర్లో ముగుస్తుంది కాబట్టి అందరూ కూడా మరి వెళ్ళొద్దని ప్రతి ఒక్కరికి పేరున రిక్వెస్ట్ చేసుకుంటూ, ముఖ్యంగా యువత గురించి చెప్పడం జరిగింది. నిజంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం ద్వారా నాకు, నాసర్కు, రాజీవ్కు వచ్చే ప్రయోజనం ఏం లేదు. నేను ఈరోజు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండి కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తుందంటే అది మన గ్రామ ప్రయోజనాన్ని ఉద్దేశించి చేయడం జరుగుతుంది. ఆ యువత దగ్గరికి వాళ్ళు ఆడే వాళ్ళ దగ్గర కూడా ఇద్దరం నేను నాసర్ వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే గ్రామంలో ఉండే సమస్యలు, అంటే గ్రామ ప్రజాప్రతినిధులు తీర్చాల్సిన సమస్యలు మాకు చెప్తున్నారు. వాటర్ సరిగా లేదు, ఇలాంటి సమస్యలు. సో ఆ తీర్చాల్సిన వాళ్ళు ఎవరు? వేరే వాళ్ళు తీర్చాల్సిన వాళ్ళు ఉద్యోగులు కాదు. అయినా సరే మీరు మా దృష్టికి తీసుకొస్తే మీ వెంట మేము ఉండి ఆ సమస్య పరిష్కారం కోసం ఇందాకైనా ఉంటామని చెప్పి వాళ్ళకి రావడం జరిగింది, వాళ్ళని ఆహ్వానించడం జరిగింది, వాళ్ళ దగ్గరికి పోయి చేయడం జరిగింది. ఎవరి కోసం? నా కోసం. ఆయన సో అయినా మన గ్రామం కోసం అట్లా చేయడం జరిగింది. నెక్స్ట్ గాజుల రాజు ఒక్క నిమిషం స్పందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంది.
జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు యూత్కి అందరికీ కూడా అశోక విజయదశమి శుభాకాంక్షలు. అయితే విషయానికి వస్తే మన 10 కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించాల్సిన అవసరం మనకు ఎంతైతే ఉన్నది. అయితే దాంట్లో ఒక అంశం ఏంటంటే మన ఊరు దాని ఎదుగుదల అని చెప్పేసి ఒక అంశం ఉన్నది. సో మన ఊరు బడి నేను చిన్న వయసులో ఉన్నప్పుడు దాదాపుగా 300 మంది దగ్గర ఉన్న రోజులది. అయితే ఈరోజు కనీసం 30 మంది కూడా లేని రోజులు ఇవి. అంటే మన ఊర్లో పిల్లలు లేరా, లేకపోతే టీచర్లు చక్కగా లేరా, మన ఊరికి బడి లేదా అనేది చర్చించుకోవాల్సిన విషయం. అయితే ఈ ఊరి బడి ఇలా అవ్వడానికి కారణం ఏంటి అని అంటే తల్లిదండ్రులు అందరూ కూడా కలిసికట్టుగా కలిసి ప్రైవేటు స్కూల్కి పంపించడం వల్ల మన ఊరి బడి ఈరోజు ఇలాంటి స్టేజ్లో ఉందన్నమాట. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రైవేట్ టీచర్ ఉంటాడు, ఒక గవర్నమెంట్ టీచర్ ఉంటాడు. అయితే ప్రైవేట్ టీచర్ ఏంటి అని అంటే ఆయన కూడా గవర్నమెంట్ జాబ్ కోసమే ఆయన పోరాడతాడు. కానీ ఏదో ఒక సడన్ పాయింట్లో హీ లూజ్ ఇట్. బట్ ఎవరైతే దాన్ని నెగ్గి వస్తారో వారే గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేస్తారు. అని అంటే వాళ్ళకు నాలెడ్జ్ లేదు అని కాదు, బట్ దే హ్యావ్ ద నాలెడ్జ్. కానీ వాళ్ళకన్నా కూడా ఎంతో ప్రతిభావంతమైన ఉపాధ్యాయులు మన గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేస్తారు. కాబట్టి మనందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళకు పంపాలి. అయితే గవర్నమెంట్ జాబులు కావాలి, కానీ గవర్నమెంట్ స్కూల్ వద్దా మనకి. సో గవర్నమెంట్ స్కూల్స్ మనకు కావాలి అని అంటే, బాగుపడాలి అని అంటే ఎంతో కొంతమంది పిల్లలు అయితే మన స్కూల్లో ఉండాలి. సో అలా ఉంటేనే టీచర్లు కూడా ఏం చేస్తారనంటే దానికి అనుగుణంగా వాళ్ళు ప్రణాళికలు చేసుకుంటారు. ఒక ఇద్దరు వచ్చిరానంటే వాళ్ళని పట్టించుకునే స్థితి ఉండదు. కానీ అదే ఒక 50 మంది, ఒక 70 మంది ఉన్నారనంటే వారిని సెక్షన్స్గా డివైడ్ చేసి వాళ్ళ మీద ఒక కాన్స్టెంట్ షెడ్యూల్ అనేది ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని ఒక విద్యావేత్తలుగా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సపోర్ట్ అవర్ విలేజ్ గవర్నమెంట్ స్కూల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు. మరి ప్రభుత్వ బడి అనేది మనము స్ట్రెంథెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన బడిని మనమే కాపాడుకోవాలి. మన పిల్లలందరినీ ఇడికి పంపించినప్పుడు ఎందుకు పనిచేయరు టీచర్లు కూడా మీకు చదువు చెప్పడం కోసమే ఉన్నాం మేము. మాలాంటి వాళ్ళందరూ మీ పిల్లల్ని ఇడికి పంపించండి, చదువు రాకపోతే వాళ్ళని అడగండి. వాళ్ళు ఉన్నది ఎందుకు? చదువు చెప్పనీకని. మన చిలకకు మనం తీసుకుపోతాం పని చేయడానికి, డబ్బులు ఇస్తాం. పని చేయక ఊరుకుంటామా? ఊరుకోం. మాకు ఇచ్చే జీతాలు కూడా ప్రజలు కట్టేటువంటి ఉప్పు మీద, పప్పు మీద, బెల్లం మీద, అల్లం మీద, అన్నిటి మీద కట్టే పనుల ద్వారానే మాకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంది. సో కాబట్టి టీచర్లతో పని చేయించుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులని గుర్తు చేసినటువంటి రాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాజు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడున్నటువంటి రంగంలో, అత్యాధునిక రంగంలో కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కంప్యూటర్స్ మాట్లాడుకునే భాష, సో అందులో మరి డిప్లొమా చేయడం జరిగింది, ఇంజనీరింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో భవిష్యత్తులో ఈ మాధవానిపల్లిలో ఉన్నటువంటి యువతకు ఈ సాంకేతికను అందించడంలో మీ పాత్ర ఉండాలని కోరుకుంటూ, నెక్స్ట్ మరి ఎల్లయ్య మామ మన గ్రామంలోనే మరి మొదటి తరం ఉద్యోగులలో ఉన్నటువంటి ఎల్లయ్య మామ ప్రతి ఎక్కడ పనిచేసినా కూడా ఆ పాఠశాలను నాణ్యమైన విద్య అందిస్తూ పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ రీసెంట్గానే మరి టీఎల్ఎంఏలో రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావడం జరిగింది. ఆ మామకు మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు, జైవీని తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మామను మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. వేదిక ముందున్న, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందన.
నేను ఒక 2-3 ఉదాహరణలతోటి 2 నిమిషాలు మాట్లాడతా. మొదటగా ఎంపీఓగా ఎన్నికైనటువంటి ఇద్దరు సోదరులకు నా తరపున అభినందన. ఒక ఊర్లో ఒక బాబు ఉంటాడు, 9 సంవత్సరాల వయసు, తల్లి మరణిస్తుంది. తల్లి లేని పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి మదర్స్కి కూడా తెలుసు. ఈ సందర్భంలో ఆ బాబుకి చదువుకోవాలనేటువంటి ఆకాంక్ష కలుగుతుంది బాగా. ఎక్కడ పుస్తకం ఎదురైనా, ఎక్కడ చిత్తు కాగడం ఎదురైనా అందులో ఉన్నటువంటి సారాంశాన్ని ఒడిసి పట్టుకోవడం అతని ప్రత్యేకత. ఈ సందర్భంగా అతను నిరుపేద విద్యార్థి, అందులో తల్లి లేదు. ఆ క్రమంలో ఆ పిల్లగాడు ఏం చేస్తాడంటే పక్కన ఉన్నటువంటి ధనవంతుడైన రైతు దగ్గర, ఆ ధనవంతమైన రైతు పేరు స్టాపాడ్, అతని దగ్గర ఒక బుక్ తెచ్చుకుంది. ఆ బుక్కు ఆ రోజు కురిసినటువంటి వర్షం వల్ల తడిసిపోతుంది, బాగా తడిసిపోతుంది. ఆయన తెచ్చుకున్నది చదివి నేను మళ్ళిస్తాను, కానీ ఆ బుక్ బాగా తడిసిపోయింది. ఆ బాబుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి నిజాయితీగా, ఈ బుక్ తడిసిపోయింది నా నిర్లక్ష్యం వల్ల కాదు, నా దరిద్రం వల్ల, దీనికి నేను నష్టపరిహారం ఏమి ఇవ్వాలనో చెప్పండి అని చెప్పేసి చెప్తాను. అతను ఏం చేస్తుండంటే, నా మొక్కజొన్న చేలో 3 రోజులు మొక్కజొన్న కంకులు తెంపండి, తెంపిన తర్వాత ఈ బుక్ ఎలాగో తడిసిపోయింది కాబట్టి అది ఆరబెట్టుకుని నువ్వే చదువుకో అని చెప్పేసి ఆ విద్యార్థికి సలహా ఇస్తాను. ఆ బాబు ఆ విధంగా 3 రోజులు మొక్కజొన్న చేలో ఉన్నటువంటి కంకులను కోస్తాడు 9 సంవత్సరాల వయసులో. కోసి ఆ బుక్ ఆరబెట్టుకొని మొత్తం చదువుతాడు. చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మొత్తం గ్రహించి ఆ బుక్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఆ బుక్లో ఏముందో అది ఒడిసి పట్టుకున్నాడు. కాబట్టి ఆ బుక్ పేరు లైఫ్ ఆఫ్ వాషింగ్టన్. అది ఎవరి జీవిత చరిత్ర అంటే అమెరికా యొక్క మొట్టమొదటి అధ్యక్షుడి జీవిత చరిత్ర. ఆ చదివినటువంటి విద్యార్థి అబ్రహాం లింకన్, ఆయన మొదటి వాషింగ్టన్ ఎవరైతే అధ్యక్షుడైందో అమెరికాకు, ఆయన నిరుపేద విద్యార్థి అమెరికా అధ్యక్షుడైనందుకు మరి నేనెందుకు కాకూడదు అనేటువంటి కలలు కానీ అమెరికాకు 16వ అధ్యక్షుడిగా ఎదిగినటువంటి వ్యక్తి అబ్రహాం లింకన్. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చదువు అనేది ఎవడి సొత్తు కాదు, ప్రతిభ అనేది ఎవడి సొత్తు కాదు, ఎవడి ఇంట్రెస్ట్ పెడితేనే వాడిదవుతుంది. కాబట్టి చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలని నేను చెప్తున్నాను. ఇంకో ఉదాహరణ మనం అంబేద్కర్ అంట. అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి ఈ విషయం రోజు చెప్పాలన్నా అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి అంబేద్కర్ ఎందుకు రాసింది? స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి జనాభా ఎంత? 30 కోట్ల పైనే కదా. మరి 30 కోట్ల పైన ఎవరు చదవలేదా? ఎందుకు రాయాల్సి వచ్చింది? అంబేద్కర్ ఎందుకు రాయాల్సి వచ్చింది? అది రోజు మనం చెప్పుకోవడం కాదు. అంబేద్కర్ ఎందుకు చదవాలంటే, అంబేద్కర్ ఎందుకు రాసిండు అంటే, అంబేద్కర్ పొందిన డిగ్రీలు ఎవడు పొందలే? 32 డిగ్రీలు దేశంలో ఎవడు పొందిండు? అంత చదువు ఎవడు చదవలేదు. కాబట్టి అంబేద్కర్ రాయాల్సి వచ్చింది. ఇంకోటి చెప్పాలంటే, డాక్టర్ ఆఫ్ సైన్స్ అనేటువంటిది ఒక డిగ్రీ ఆయన సాధించిన 32 డిగ్రీల్లో దాని కాల పరిమితి 8 సంవత్సరాలు. కానీ ఆయన 2.5 సంవత్సరాల్లోనే ఆ డిగ్రీ పట్ట పొందినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి అబ్రహాం లింకన్ కానీ అంబేద్కర్ కానీ వాళ్ళ గుర్తింపు ఎక్కడ వచ్చిందంటే, నువ్వు దేవుని మొక్తేనో దయాన్ని మొక్తేనో ఈ పండుగలు చేసానో రాలేదు. చదువుకోవాలి, చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ 2 విషయాలను మనం ఉదాహరణగా తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి పిల్లలను కానీ, మన సమీపంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ మంచి చదివించి చదువుకోవడం కోసం ప్రోత్సహించి మంచి గుర్తింపు పొందేలా మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ఇంకోటి విషయం ఏంటంటే, వెంకటేష్ మాట్లాడుతూ నా కోసం పెట్టినా అంటే అంత ఓపిక లేకపోతే పెట్టొద్దు. నా కోసం పెట్టినా అంటే మార్పు కోసం పెట్టావు. నువ్వు పిలవంగానే అందరు రావాలని ఉందా? కాదు కదా. ఈరోజు సందర్భం కూడా వేరుంది. అందరికీ అవసరాలు ఉన్నాయి. ఆడపిల్లలు తోడుకొని వచ్చుంటారు. నీవు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ ఇంట్లో ఆడవాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఓపికతో పనిచేయాల్సి ఉంటుంది కంపల్సరీ. మోసేవారికే తెలుసు కావడి బరువు ఏదో మోసేవారికి తెలుసు. నేను నిరుత్సాహం పడాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే
సందర్భం కాదు ఇది. అందరికీ సమాచారం లేదు. ఇంకా చుట్టాలు వస్తారు, పక్కాలు వస్తారు, వాళ్ళని కూడా చూసుకునేటువంటి అవసరం ఉంటుంది. కానీ నా కోసం కాదు, నా కోసమే అని అనుకుంటే, అంబేద్కర్ నా కోసమే అని ఆయన అనుకుంటే మరి ఏం కదా మనం అందరం ఈరోజు రిజర్వేషన్ ద్వారానే కదా మనం అందరం సీట్లు పొందింది. నీకు నౌకరు వచ్చింది మన జనరల్ కదా, నాకైనా నీకైనా రిజర్వేషన్ ద్వారానే వచ్చింది. కాబట్టి ఓపిక అనేది చాలా అవసరం. ఇంకోటి సందర్భం కూడా ఈ రోజు కాదు కాబట్టి అందరు రాలేకపోయారు. మీరు చెప్పినటువంటి 10 అంశాల విషయానికి వచ్చినట్టయితే నా ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఒకటి ఇప్పుడు నా బడి ఉంది, నేను ఉర్దూ మీడియంలో 8 సంవత్సరాలు పనిచేసాను, 12 లక్షలు వసూలు చేసి ఏ రోజు కూడా ఆ అమౌంట్ నా అకౌంట్కు రాలేదు. నాకు ఏ అవసరం, ఏ మెటీరియల్ అవసరమో ఆ మెటీరియల్, ఇప్పుడు మా ఊడు ఉన్నాడు రామంజీ, బిడ్డ నాకు ఈ మెటీరియల్ ఇప్పి, ఆ మెటీరియల్ ఆ షాప్ ద్వారానే కొట్టించాను అమౌంట్. అంటే నాకు అవసరమైనటువంటి వస్తువుల సేకరణకు మాత్రం ఉపయోగించుకున్నా, కానీ నా అకౌంట్ కొట్టకుండా జాగ్రత్త పడ్డా కాబట్టి నా పట్ల ఆ నమ్మకం కలిగింది. వాళ్ళు నాకు మా ఉర్దూ మీడియంకి వెళ్ళి 12 లక్షలు ఇచ్చారు. విద్యార్థుల బాగు కోసం ఖర్చు పెట్టారు. మాచారంలో వసూలు చేసినాం, 10 లక్షలు వసూలు చేశారు. అది ఒక జిల్లా స్థాయిలో జరిగేటువంటి మేళలో మీరందరూ చూసిండ్రు. ఒక్కనే సింగిల్ టీచర్గా ఉండి మేళ పెట్టడం 10 లక్షలు వసూలు అయింది. అంటే మన పట్ల నమ్మకం కలిగేంత వరకు ఇట్లనే ఉంటుంది. మనం పిలువంగానే రావాలి అంటే రారు, ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి. వాళ్ళకు కూడా ఏ అవసరాలు ఉన్నావో, వాళ్ళ పిల్లలు ఉంటారు, సంసారాలు ఉంటాయి. కాబట్టి నేను మిమ్మల్ని వారిని ఎత్తి చూపుతలేను. విషయం ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ రోజు సందర్భం వేరు కదా. నువ్వు వీటికి పండుగకు రావాలనుకున్నావు, ఇప్పుడు ఆస్పత్రి గోవర్ధన ఉన్నాడు, ఆస్పత్రి గోవర్ధన ఆయన అక్కడే, ఆ బిడ్డ అక్కడే ఉంది, సొంత ఇల్లు ఉంది, ఆయన ఇక్కడ రాడు, పండుగ అక్కడే చేస్తాడు. అంటే కొన్ని సందర్భాలు అనుకూలించక కూడా వాళ్ళు రాకపోవడం జరిగి ఉంటుంది. కానీ మన మీద ఏదో శత్రుత్వంగా ఏదో భావించి కాదు అనేది గుర్తు చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మనం ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు ఇచ్చినటువంటి 10 అంశాల్లో నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతలేను, నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నా. దీని అందే ఒక సైన్స్లో ఒక సామెత ఉంటుంది, జనరలైజేషన్ చేయాలి ఎప్పుడు కూడా. రాగి ఉంటుంది, ఇప్పుడు మనోళ్ళు గొడ్డలు చేయాలి, ఒక ఇనుము ముక్క ఉంటుంది, గొడ్డలు చేయాలి. గొడ్డలు చేయాలంటే మనకు తెలుసు, గొడ్డలు కాగబెడితే తప్ప, ఇనుమును కాగబెడితే తప్ప ఆ ఆకారాన్ని మార్చలేదు. బంగారం ఉంటుంది, మనోళ్ళకు చెవులకు దుద్దిలో గమ్మలో అవి చేపిస్తారు, అది లోహమే. ఎట్లా ఎప్పుడు మారుతుంది, మనం అనుకున్నటువంటి ఆకారానికి ఎప్పుడు వస్తుంది అంటే దాన్ని వేడి చేస్తేనే వస్తుంది. కాపర్ ఉంటుంది, రాగి, అది ఎప్పుడు వస్తుంది, దాని ఆకారానికి ఉంగరం చేయించాలంటే వేడి చేస్తేనే వస్తుంది. అంటే జనరలైజేషన్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ నేను చెప్పినటువంటి కాపీ కానీ, ఇనుము, కాపర్ కానీ, ఇనుము కానీ, వెండి కానీ, ఇవన్నీ బంగారం కానీ, ఇవన్నీ లోహాలు. ఆ లోహాలన్నింటినీ వేడి చేసినప్పుడు మాత్రమే ఆకృతి మారుతుంది అనే విషయం మనకు తెలియాలి. అంటే ఇక్కడ కూడా మనం ఏమంటున్నామంటే, ఒక నిర్ణయానికి రాకండి. మనం చెప్పేటువంటి ఇక్కడ హాజరైనటువంటి కానీ ఖర్చుతోటి కూడుకున్నటువంటి, మీరు చెప్పినటువంటి 10 అంశాలు ఖర్చుతోటి కూడుకున్నాయి. కాబట్టి మన ఊర్లో నేను అనుకుంటా మన ఎంప్లాయీస్ అయితే మరి ఒక 60-70 మంది ఉంటారు. 60 మంది ఉన్నప్పుడు ఒక 10 మంది రాకపోతే సరే, 50 మంది అన్న వచ్చినప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనం మీరు తీసుకున్నటువంటి 10 అంశాల్లో లక్షల ఖర్చు అవుతుంది. మరి మనం ఇక్కడ 10 మంది ఉన్నాం, 10 మంది లక్షలు పెట్టలేం కదా. కాబట్టి 50 మంది అన్న వచ్చి ఉంటే, ఒక 10 మంది ఆబ్సెంట్ అయినా 50 మంది వస్తే, ఇంకో 10 మందికి, ఆ రానటువంటి 10 మందికి మనమేం చెప్తామంటే, మేమందరము మీ మీద నమ్మకం పట్ల ఈ నిర్ణయాలు తీసుకున్నాము, దీన్ని మనం అందరం కలిసి సాధిద్దామని అప్పుడు జనరలైజ్ కావాలి. అట్లే కాబట్టి మీరు ప్రతిదానికి రాలేదు, నా ఇంటి కోసం చేసిన, నా ఇంటి కోసమే నేను బాగుపడుతున్నాను, నీ కోసం చేయకపోవచ్చు, నా కోసం చేసినప్పుడు మీ ఇంటి కోసమే అనుకోవాలి అంటున్నాను. ఇప్పుడు మన అందరి కోసమే కదా, మనమందరం ఒక కుటుంబం అనే కదా, మనమంతా ఒక గ్రామం అనే కదా. కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా మన కార్యక్రమంగానే భావించి, ఇంకా కొంతమంది మనోళ్ళు చాలా మంది రాలేదు ఎంప్లాయీస్, ఖర్చుతోటి ఊడుకున్న పని స్టెప్ బై స్టెప్ చేయండి. ఒకటేసారి అంతర్జాతీయ స్థాయికి అంటే ఆకాశానికి నిచ్చెన మెట్లేస్తే అది ఉండదు. ఒక ఇల్లు కడుతున్నామంటే పునాది ఉండాలి, బేస్మెంట్ ఉండాలి, స్లాబ్ వేయాలి. నువ్వు అవి ఏవి లేకుండా డైరెక్ట్ స్లాబ్ వేస్తే కాదు, స్టెప్ బై స్టెప్. నా ఉద్దేశం అయితే ఒక కార్యక్రమం తీసుకోండి, ఆ కార్యక్రమం సక్సెస్ అయితే, ఆ కార్యక్రమం విజయవంతం అయితే మనకు సహకరించేటువంటి దాతలు పెరుగుతారు. ఏ పిల్లలు మంచి పని చేస్తున్నారు అనేది ఉంటుంది. మనం ఒకటేసారి 20 కార్యక్రమాలు 10 కార్యక్రమాలు తీసుకుంటే దాని ఎస్టిమేషన్ ఎంత, మనకు బ్యాక్గ్రౌండ్ ఎంత అనేది ఒకసారి మనం కూడా చూడాలి. ఇబ్బంది అవుతుంది. చేస్తే బాగానే ఉంటుంది, కానీ మనకేమన్నా ఉందా, మనకేమైనా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, అంత లేదు కదా.
అంత లేకపోయినా కూడా మనందరం రిజర్వేషన్కి వచ్చినాం. రిజర్వేషన్ ద్వారానే ఈరోజు తెల్ల బట్టలు వేసుకుంటున్నాం, తిరుగుతున్నాం, కార్లో తిరుగుతున్నాం, బైక్ పైన తిరుగుతున్నాం, పండుగలు చేస్తున్నాం, జీన్ ప్యాంట్ వేసి తిరుగుతున్నాం. అంటే మనం ఎంతో కొంత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ పుణ్యాన లబ్ధి పొందుతున్నాం కాబట్టి మన జీవితంలో కొంత భాగం కేటాయిద్దాం మనోళ్ళ కోసం. కానీ మనకు శాతం కాని పనులు ఎక్కువ చేస్తే బాగుండదు. మరి లక్షల బడ్జెట్ అవుతుంది దానికి. కాబట్టి మనం ఇప్పుడే ఒకసారి ఇప్పుడు మీరు ఏమంటారు అంటే నిర్ణయం తీసుకున్నాం, ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం అంటే ఈ రోజు ఎంతమంది ఉన్నారు నిర్ణయం తీసుకుంటాం ఒకసారి ఆలోచన చేయండి. నేను మిమ్మల్ని మీద వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు, ఖర్చుతోటి కూడుకున్న పని. మనం తీసుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే నలుగురి అభిప్రాయం తీసుకొని మరి ఇట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఒక్కొక్క కార్యక్రమం స్టెప్ బై స్టెప్ తీసుకోండి. ఒక కార్యక్రమం విజయవంతం అయితే మనకు సహకరించిన వాళ్ళు పెరుగుతారు, మిగతా కార్యక్రమాలు కూడా పోతాయి. నాకు తెలిసి నేను ఒక మాట 2 విషయాలు చెప్పిపోతాను. నేను 10వ తరగతి ఇంతకుముందే మా బావ ఆనంద్ బాబు చెప్పండి. గత 10 సంవత్సరాల నుంచి మా 10th క్లాస్ బ్యాచ్కి నేను ప్రెసిడెంట్. ప్రతిసారి నేనే ప్రెసిడెంట్. 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల నుండి నాకు మా వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు 240 మంది మా క్లాస్మేట్స్, ఎవరెక్కడున్నారో తెలియదు, 15 మంది చనిపోయారు. నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, మా గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు 88 మంది. కొంతమంది 15 మంది 100 రూపాయలు కూడా ఇవ్వలేని స్థాయిలో. మిగతా వాళ్ళందరూ నాకేం చేస్తారు, నెలకు ఒక 100 రూపాయలు కొడతారు. నెలకు 100 రూపాయలు కొడతారు మా బ్యాచ్. నెలకు 100 రూపాయలు కొట్టినప్పుడు 60 మంది కొడితే నాకు 6,000 అవుతాయి. ఈ పైసలు కొన్ని ఇళ్ళ జమగాగా మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరం 1 ఇయర్ ఒక్కసారి గెట్ టుగెదర్ పెడతాం. ఎక్కడో ఒక దగ్గర కలుస్తాం, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ సమకూరుస్తాం. అవి అయిపోయిన తర్వాత మిగిలినటువంటి విషయం ఏదైతే అమౌంట్ ఉందో, అమరాబాద్ బ్యాంకు, కొత్త బ్యాంకు ముందు రామయ్య అని టైలర్ ఉంటాడు, వానికి 4 ఆడపిల్లలు. 1,00,000 రూపాయలు డొనేట్ చేసినాం మా సంఘంకి.